వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక శుభ్ర పుట్టినరోజు కావడంతో ఇంకా నేను ఎలా అయినా సరే వస్తాను తన కేక్ కటింగ్కి అని చెప్పి అంటది. ఇంకా జాహ్నవి అయితే గంగాధర్తో, గంగాధర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే గంగ వస్తుంది, తన కూతురు పుట్టినరోజుకి తనే వస్తుందన్నమాట అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అదే విషయాన్ని తీసుకెళ్ళి శుభ్రతో చెప్తాడు. ఈరోజు నేను నీకు నీ బర్త్డే కేక్ కట్ చేసే టైంలో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి అంటాడు. నిజమా? ఏంటది నాన్న అని చెప్పి అనేసరికి, అది సర్ప్రైజ్ కదా, మరి ఇప్పుడే ఎలా చెప్తాం చెప్పు, ఖచ్చితంగా తర్వాత చెప్తాను, నీకు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా అవుతావు అని చెప్పేసి అనేసరికి, సరే నాన్న అని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది. ఇక మరో పక్క ఇంట్లో వాళ్ళేమో చంద్రముఖి ఏం చేసిద్దంటే, దీన్ని ఇలా వదిలిపెట్టకూడదు, ఎలా అయినా సరే ఈ ప్లాన్ అంతా పాడు చేసేయాలి అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకొని ఇంట్లో వాళ్ళందరికీ కావాలని చెప్పిద్ది. ఏమని అంటే, మనందరం భగీరథ పుట్టినరోజు కదా, సో ఈవినింగ్ పార్టీ కూడా లేదు, సో అందుకే అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం అని అంటది. మంచి ఆలోచనే, కానీ ఇప్పటికిప్పుడు అంటే ఓకేనా అని శరత్ అంటాడు. ఎందుకు ఓకే కాదురా? ఎందుకు ఓకే కాదు? నేను ఆల్రెడీ టేబుల్స్ అన్నీ రిజర్వ్ చేసి పెట్టేశాను, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తే హ్యాపీగా తినొచ్చు అని చెప్పేసి అంటది. ఇంకా అలా అనేసరికి, సరే అయితే పదండి అని చెప్పి రెడీ అయ్యి వస్తామని చెప్పేసి అలా రెడీ అయ్యి వస్తారు. ఇక అందరూ రెడీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి జాహ్నవిని తీసుకొస్తానని చంద్రముఖి అంటది. అలా తీసుకెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా కొంచెం ప్లీజ్ అని చెప్పేసి అంటే, మనందరం కలిసి ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం అని అంటారు. అంటే ఇదేంటి, ఇది ప్లాన్లో లేదు కదా అని చెప్పి అంటది జాహ్నవి. ప్లాన్లో లేకపోతే ఏమైంది, ఇప్పటికిప్పుడే అనుకున్నాం, ఇప్పుడు రావడానికి ఏమైనా ఇబ్బందా ఏంటి అని చంద్రముఖి అడిగేసరికి, లేదు లేదు అలా అని కాదు, కానీ ఇప్పుడంటే కష్టం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జాహ్నవి. అలా ఏం లేదు పదా అని చెప్పేసి ఇంకా గంగాధర్ దగ్గరికి వెళ్ళి కార్ తీయమనంటే, శుభ్ర పుట్టినరోజు అందుకే కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నానంటే, శరత్ కూడా సరేలే బావా, వాళ్ళని కేక్ కట్ చేపించుకొని మనకి బగి ఎంతో వాళ్ళకి శుభ్ర అంతే కదా, పదండి అని చెప్పేసి కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇక విషయం తెలుసుకున్న గంగాధర్ ఏమో డిసప్పాయింట్ అవుతాడు. గంగ వస్తుంది అనుకున్నాను, శుభ్రకి సర్ప్రైజ్ అని కూడా చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి పాపం తనలో తానే డిసప్పాయింట్ అవుతాడు. ఇక మరి గంగ ఏం చేయబోతోంది, శుభ్ర కోసం రెస్టారెంట్ ప్లాన్ మానుకొని తన కోసం కేక్ కటింగ్కి వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం